కబల్టలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ మహిళా పోలీస్ వేషంలో ఓ యువతి హల్చల్ చేసింది. పోలీస్ అధికారి రేంజ్ లో అడ్డగోలుగా వ్యవహరించింది. ఏడాది కాలంగా సికింద్రాబాద్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో సబ్ ఇన్స్పెక్టర్ అంటూ మాళవిక అనే మహిళ అందరినీ నమ్మించింది. బంధువులతో పాటు గ్రామస్తులను మోసం చేసింది. నల్గొండలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో పాల్గొంది. తనను తాను సబ్ ఇన్స్పెక్టర్ గా చెప్పుకుని నిర్వాహకుల నుండి సన్మానం చేయించుకుంది. ఇక అంతేకాదు పలువురు సినీ ప్రముఖులతో కూడా సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. ఓ వ్యక్తి ఫిర్యాదుతో మాళవిక అసలు రంగు బయటపడింది. ఆమెను అదుపులోకి తీసుకున్న రైల్వే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అడుగడుగు గంటకి అది ఇంట్లో వాళ్ళతో ఉండకపోయినా నా లైఫ్లో నేను స్వయంగా ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఏంటంటే ఒక ఆడపిల్ల ఒక దగ్గరికి పోయిందంటే వెనకే కావచ్చు ముందే కావచ్చు, కానీ చుట్టుపక్కల ఉన్న సమాజం అంతా వేలెత్తి చూపిస్తారు. అమ్మాయి ఏంటి, ఎక్కడికి వెళ్ళింది, ఏం జరుగుతుంది, విమర్శించడానికి విమర్శల ప్రపంచంలో మనం బతుకుతున్నాం. అదేవిధంగా నేను ఏమని చెప్తా అంటే ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఒక ఆడది బయటికి వెళ్ళింది అని అంటే ఏదో ఒకటి సాధించడానికే వెళ్ళింది. మెయిన్ ఏంటంటే మేము మా వయసుకి సపోర్ట్ చేస్తున్నాము, ఇంకేదో చేస్తున్నాము కాదు. 10 మంది వేరెత్తి నీ వైఫ్ని చూపించిన ఒక ఆడపిల్లని, ఒక తండ్రికి నీ బిడ్డ ఇది చేస్తుంది అన్నా, అది కాదు నా బిడ్డ ఇది చేస్తుంది, ఇది నిరూపిస్తుంది, నా భార్య ఇది చేస్తుంది, ఇది నిరూపిస్తుంది, ఏ రోజుకైనా నా భార్య ఇలా నిలుచుంటుంది అని మీరు నమ్మి తనని బయటికి పంపండి, వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి, సమాజంలో వాళ్ళని ఎదగనివ్వండి. ఈరోజు నేను ఒక జాబ్ చేస్తున్నా కూడా ఒక ఆడపిల్ల ఏం చేయగలుగుతుంది? నా ఐఆర్ ఆఫీసర్ ఒక అబ్బాయి అయి ఉంటాడు, వాళ్ళ కింద కూడా మనం లొంగి జాబ్ చేయాల్సి వస్తుంది. కానీ నీ హోదాకి ఆయన హోదాకి డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ నువ్వు కష్టపడి జాబ్ కొట్టుకున్నావు కాబట్టి నీ వృత్తికి నువ్వు న్యాయం చేయాలి. ఎప్పుడైనా సరే ఒక ఐఆర్ ఆఫీసర్ ఏదో అంటాడని, ఎవరో ఒకరు విమర్శిస్తున్నారని నీది నువ్వు తక్కువ అంచనా చేసుకోకుండా ఎక్కడైనా సరే